హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మళ్ళీ బుక్ పట్టుకున్నా అనుకుంటున్నారా? నేను చెప్పాను కదండీ! నేను చేస్తున్న ఈ బిజినెస్‌లో నేను ప్రతీది కూడా నోట్ చేసుకుంటాను అని. ఇలా నోట్ చేసుకోవడం వల్ల మనకి మంచిగా మనకన్నీ కూడా మనము ఎతుక్కునే పని లేకుండా ఎంతెంత అమౌంట్ అయినాయని, ఎంతెంత సైజు మనం కట్ చేసుకున్నా అవన్నీ కూడా మంచిగా మనం ఈ విధంగా నోట్ చేసుకోవచ్చు. నేను ఇందులో వచ్చేసరికి ఈ వీడియోలో స్క్రంచీస్ యొక్క మెజర్‌మెంట్స్ నేను చూపించాలని వీడియో చేస్తున్నానండి. నేను పైన చూపించే ఈ సైజెస్ వచ్చేసరికి ఎక్స్‌ఎల్, ఎల్, ఎమ్ అండ్ ఎస్ స్కిన్నీ సైజెస్ అనమాట. నేను ఏమేం సైజెస్ తీసుకుంటానో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. అండ్ కటింగ్, స్టిచ్చింగ్ వీడియోస్ కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. మీకు ప్రతిది కూడా ఇందులో అర్థమవుతుంది. ఫస్ట్ వన్ వచ్చేసరికి సాటిన్ ఫ్యాబ్రిక్ అనమాట. ఇందులో కూడా నేను 2 సైజెస్‌కు స్క్రంచీస్ అయితే నేను చేస్తాను. అలానే మెజర్‌మెంట్స్ కూడా నేను వేరువేరుగానే తీసుకుంటాను. ఫస్ట్ మెజర్‌మెంట్ వచ్చేసరికి సాటిన్ కాబట్టి 4 ఇంచ్ విడ్త్ నేను తీసుకుంటానండి. లెంత్ వచ్చేసరికి 40 ఇంచెస్ అయితే నేను తీసుకుంటాను. ఇప్పుడు ఇందులో కటింగ్ కూడా మీరు చూసేయొచ్చు. ఫస్ట్ ఫ్యాబ్రిక్‌ని ముడతలు లేకుండా మంచిగా మనం పర్చేసేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసరికి మనకి టేప్‌ని తీసుకొని మనం 40 లెంత్ డాట్ చేసుకుందాము. నెక్స్ట్ ఇంచు వచ్చేసరికి 4 ఇంచ్ కూడా మనం డాట్ చేసుకుందాము. పెన్సిల్ కానీ లేకుంటే చాక్ పీస్ కానీ, క్రయాన్ గానీ వాటి సహాయంతో మనం మంచిగా ఇలా డ్రా చేసేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే లాంగ్ స్కేల్ ఉంటుంది కదండీ! అది తీసుకొని ఎవరైనా ఫస్ట్ టైమ్ గనక కటింగ్ చేస్తున్న వాళ్ళకి కానీ, ఎవరికైనా గానీ కటింగ్ సరిగ్గా రాని వాళ్ళకి కానీ ఇలా మంచిగా స్కేల్ తీసేసుకొని మంచిగా పెన్సిల్‌తో గానీ లేదంటే దేనితో అయినా గానీ మంచిగా డ్రా చేసుకోవచ్చు. నాకైతే అవసరం లేదు. ఎందుకంటే నేను ప్రతిసారి కటింగ్ చేస్తా కాబట్టి నాకు అలవాటయిపోయింది. నేను ఏ స్కేల్ యూజ్ చేయలేదు. నెక్స్ట్ నేను ఇందులో 2 సైజెస్ అన్నాను కదా! ఫస్ట్ సైజ్ అయితే చూపించేసా. సెకండ్ సైజ్ ఇప్పుడు చూపించేస్తాను. మీరు చూసేయొచ్చు. ఇందులో సైజ్ వచ్చేసరికండి విడ్త్ వచ్చేసరికి 3 ఇంచెస్, లెంత్ వచ్చేసరికి 25 ఇంచెస్ అయితే నేను తీసుకుంటాను. సో, ఇది ఇంటి దగ్గర సేల్ చేస్తాను కాబట్టి ఈ సైజ్ నేను ప్రతిసారి కూడా నేను ఈ మెజర్‌మెంటే నేను కటింగ్ చేసి స్టిచ్ చేస్తాను. ఎందుకంటే ఇవి నా దగ్గర ఈ సైజు స్క్రంచీస్ ఎక్కువ సేల్ అవుతాయి. ఇలా మనకి కట్ చేయడం వల్ల మనకి మంచిగా క్లాత్ అనేది కూడా మనకి తక్కువ పడుతుంది. ఇలా మంచిగా కట్ చేసేసుకున్న తరువాత నెక్స్ట్ నేను కట్ చేసే ఫ్యాబ్రిక్ కూడా ఆ ఫ్యాబ్రిక్ కూడా నేను 2 సైజెస్ 2 మెజర్‌మెంట్స్ తీసుకుంటాను. ఇది వెల్వెట్ ఫ్యాబ్రిక్. విడ్త్ మనకి 3 ఇంచెస్, లెంత్ 25 ఇంచెస్ అయితే నేను తీసుకుంటాను. మెజర్‌మెంట్స్ మనం మంచిగా తీసుకోవాలి. ఎక్స్‌ట్రాస్ ఏమన్నా ఉంటే ముందుగానే కట్ చేసేసుకోండి ఫ్యాబ్రిక్‌కి. ఎందుకంటే మనం స్టిచ్ చేసేటప్పుడు కొంచెం పక్కకి పోతా ఉంటాయి. నెక్స్ట్ ఫస్ట్ సైజ్ అయితే అయిపోయింది. సెకండ్ మెజర్‌మెంట్ మనం తీసుకుందాము. ఈ మెజర్‌మెంట్ వచ్చేసరికి విడ్త్ 2 ఇంచు, లెంత్ 25 ఇంచ్ అయితే నేను తీసుకున్నాను. మనం ప్రతి ఫ్యాబ్రిక్‌లో కూడా మనం తీసుకున్న సైజ్ కంటే కొంచెం ఎక్కువే తీసుకోవాలి. ఎందుకంటే కొంచెం మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొంచెం ఖర్చుకనేది మిగులుతుంది కాబట్టి మనం కట్ చేసేసుకుందాము. నేను ఎందుకు నోట్ చేసుకున్నానంటే ప్రతిసారి కూడా నేను కొంచెం మెజర్‌మెంట్స్‌లో కొంచెం నేను కన్‌ఫ్యూజ్ అవుతా ఉండేదాన్ని. అందుకనే మంచిగా బుక్‌లో రాసేసుకొని ఉంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం మెజర్‌మెంట్ చూసుకొని కట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్. ఇది కూడా నేను విడ్త్ అనేది 3 ఇంచెస్ తీసుకున్నాను. లెంత్ అనేది 25 ఇంచెస్ తీసుకున్నాను. ఇప్పుడు కట్ చేసేసుకుందాము. ప్రతిది కూడా నేను మీకు కటింగ్ కూడా చూపిస్తున్నాను. ఫుల్‌గా వీడియో అయితే మీరు చూడండి. స్కిప్ చేయకుండా చూడండి వీడియో. మీకు మొత్తం అర్థమవుతుంది మంచిగా. నెక్స్ట్ సాటిన్‌లో వచ్చేసరికి సెకండ్ సైజ్ మెజర్‌మెంట్, వెల్వెట్‌లో ఫస్ట్ సైజు మెజర్‌మెంట్, విచిత్ర సిల్క్‌లో సైజ్ మెజర్‌మెంట్, విడ్త్, లెంత్ అనేది నేను సేమ్ టు సేమ్ తీసుకున్నాను. మిగతాయి కొంచెం మారుతా ఉంటాయి. నెక్స్ట్ మనం స్టిచ్చింగ్ వీడియో నేను ఆల్రెడీ స్టిచ్చింగ్ వీడియో పెట్టాను. కానీ ఒకసారి చూడని వాళ్ళ కోసమని నేను ఈ స్టిచ్చింగ్ వీడియో పెట్టేస్తున్నాను. మీరు చూసేయొచ్చు. ఇందులో కొన్ని స్క్రంచీస్ హ్యాండ్‌తో స్టిచ్ చేసేయి ఉన్నాయి. కొన్ని మిషన్‌తో స్టిచ్ చేసేవి ఉన్నాయి. ప్రతీది కూడా నేను ఇందులో ఫుల్ డీటెయిల్‌గా నేను వీడియో అయితే పెట్టాను. మీరు చూసేయొచ్చు. నెక్స్ట్ అలానే ఎలాస్టిక్ సైజ్ కూడా నేను దాని మెజర్‌మెంట్ కూడా నేను ప్రతీది చూపిస్తున్నాను. మీరు ప్రతీది కూడా ఈ వీడియోలో చూసేయొచ్చు. నెక్స్ట్ వీడియోలో నేను ఇంటి దగ్గర వీటిని ఎంత కాస్ట్‌కి నేను
సేల్ చేస్తానో కూడా నేను తప్పకుండా మీకు వీడియో చేసి పెడతానండి. అలానే నేను వీటితో పాటు ఈ స్క్రంచీస్ బిజినెస్సే కాదండి. నేను ఇంకా 2 బిజినెస్ చేస్తున్నాను. ఒకటొచ్చేసరికి థ్రెడ్ బ్యాంగిల్స్, నెక్స్ట్ ఇంకోటొచ్చేసరికి క్లాత్ బిజినెస్. అవి కూడా నేను ఫుల్ డీటెయిల్స్ చెప్తాను. అందులో కూడా నేను చాలా సమస్యలైతే ఎదుర్కొన్నాను. ప్రతీది కూడా మీకు నేను డీటెయిల్‌గా చెప్తాను. ఈ వీడియో మీకు గనక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.